హలో ఫ్రెండ్స్, ఇది చేపగుడ్డు ఫ్రై చేయాలని చాలామంది అనుకుంటారు. ఎలా చేయాలో తెలియదు. నేను చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది, పిల్లలకు చాలా నచ్చుతుంది. ఇది ఇలా ఫస్ట్ వీటికి ఇలా క్లీన్ చేసుకోవాలి మనం. ఈ చేపగుడ్డుకి ఇలా బ్లాక్గా వస్తుంది కదా, ఇది తీసేయాలి. ఇది ఇలా ఉంటుంది. ఇది కంపల్సరీ ఇలా తీసేసి వేస్ట్ కాబట్టి చేసి ఇలా ఉంటుంది చేపగుడ్డు. దీనిని మనము క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇది తీసేసాక ఈ పొర ఇలా వస్తుంది, ఈ పొర కూడా లాగేయాలి. బాగా చూడండి ఫ్రెండ్స్, బాగా మీకు తెలుస్తుంది ఎలా చేయాలి అనేది. మీరు కట్ చేయకుండా చూసుకుంటూ వస్తే చేపగుడ్డు కుఫ్తా ఎలా అవుతుందో మీకు తెలుస్తుంది. ఇలా పొర తీసేయాలి. చేపగుడ్డు నుంచి పొర ఇలా తీసేయాలి. చూడండి, ఇది ఇలా క్లీన్ అయిపోయినాక ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా వేసుకొని ఇలా కడగాలి. మరీ ఎక్కువగా కూడా కడగకూడదు, ఎక్కువ కూడా రాదు. ఎందుకంటే చేపగుడ్డు కాబట్టి నీళ్ళల్లో కలిసిపోతుంది, గుడ్డు పాడైపోయి వేస్ట్ అయిపోతుంది. ఇలా తీసుకోవాలి. మళ్ళీ ఇంకో నీళ్ళలో ఇలా వేయాలి. ఇలా తీసి వేసినాక ఒక నెట్ ఉంటుంది అండి, ఇలాంటి నెట్. ఇందులో ఇలా పెట్టుకొని ఈ నీళ్ళల్లో నుంచి ఇలా కడిగి బాగా మిక్స్ చేసి బాగా కడగాలి. ఇలా చేయాలన్నమాట. చూడండి, ఇలా చేయాలి. ఇలా చేశాక ఇంజిన్ ఇలా తీసుకొని ఎక్కువగా నలపకూడదు, చేత్తో ఎక్కువగా రుద్దకూడదు. ఇలా అలగ్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఈ నెట్లో వేసుకోవాలి. ఇలా వేయాలి. ఇలా వేసుకుంటే వాటర్ అంతా ఫిల్టర్ అయిపోతుంది. వాటర్ నీట్గా ఫిల్టర్ అయిపోతుంది. ఇలా ఇది వాటర్ ఫిల్టర్ అయ్యడానికి ఇలా పెట్టేయాలి. కొంచెం లైట్గా తీసాను పొర ఒకదానికి, ఇంకో దానికి క్లీన్గా నీట్గా ఉంది కాబట్టి పొర. ఎందుకంటే పొర తీస్తే ఎక్కువగా అయిపోతుంది. మనం మసాలాలో వేసేటప్పుడు తీసుకోవచ్చు. ఇది మీకు నేను చూపిస్తాను. దీంట్లో ఏమేమి ఐటమ్ వేయాలో నేను మీకు చూపిస్తాను. ఇలా చూడండి, ఇలా ఇది నీళ్ళలో కలిసిపోతుంది కాబట్టి ఇది దీని ఇలా పెట్టాను అనమాట. ఇది అయిపోయాక నల్ల మిరియాలు, సోపు, నల్ల మిరియాలు, సోపు, పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చిలు ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఇలా వేసుకోవాలి. గ్రైండర్ చేయడానికి పుటానా పప్పు కొంచెం, ఒక పావు స్పూన్ జీలకర్ర, వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు. ఇలా కొంచెం గ్రైండ్ అయ్యాక కొంచెం ఉప్పు వేసుకోవాలి. మన సరిపడేంత ఉప్పు, రాళ్ళ ఉప్పు ఇలా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇది మసాలా, మిక్సీలో పెట్టిన మసాలా. ఇప్పుడు ఇది ఫ్రెష్ వాటర్ ఫిల్టర్ అయిపోయినాక మనం ఇంకో బౌల్లో వేసుకోవాలి. ఇలాగా గరిటెతో ఇలా బాగా మిక్స్ చేసేయాలి. చేపగుడ్డుకి ఈ మసాలా ఇందులో వేసుకోవాలి. ఫిష్ ఫ్రై మసాలా పౌడర్ కొంచెం, మొక్కజొన్న పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు సరిపడాను. ఇందాక పచ్చిమిర్చి వేసాము, కాకపోతే ఇందులో కారం కొంచెం ఎక్కువ పడుతుంది, కొంచెం వేసుకుంటున్నాం. మిరియాలు, పచ్చిమిర్చి వేసాము, ఇది కొంచెం వేసుకుంటున్నాం. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలాగే పెట్టేయాలి. ఓ 10 నిమిషాలు ఇలా పెట్టేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి 5 మినిట్స్ ఇందుని ఇలా కలబెట్టుకొని బాగా పెట్టి బాండల్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం స్పూన్తో ఇలా తీసుకొని ఒక్కొక్కటి అలా వేయాలి.
ఫ్రెండ్స్, డీప్ ఆయిల్ అవసరం లేని వాళ్ళు ఇలా తీసేసి పక్కన పెట్టేలాగా ఆయిల్ బాండ్ మనం పెట్టుకొని మనం ఇలా ఆయిల్ వేసుకొని ఇందులో ఇలా చేసుకోవచ్చు. ఒక 2 minutes ఇలా మూసి పెడితే అది కొంచెం దమ్ అయిపోతుంది. దీనికి ఆయిల్ కొంచెమే పడుతుంది. ఎక్కువ ఆయిల్ ఇష్టపడని వారు ఇలా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా కుర్తా రెడీ. చేప గుడ్డు కుర్తా రెడీ. దీపాలతో చేసిన ఫిష్ కుఫ్తా, తవ్వా పైన చేసిన ఫిష్ కుఫ్తా అండి ఫ్రెండ్స్. ఇది ఉల్లిపాయలు, ఇది వెల్లుల్లి చట్నీ.